హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మ్యారినేట్ చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికి ముందుగా ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసి లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను చికెన్ అయితే కడిగేసుకున్న తర్వాత దీంట్లో మసాలాలు, దాల్చిన చెక్క కొద్దిగా వేసుకుంటే చాలు. మళ్ళీ మనము కర్రీ వేసేటప్పుడు వేసుకుంటాం కాబట్టి కొన్ని వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటున్నాం. నెక్స్ట్ దీంట్లోనే వేసుకుంటున్నాం. టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం. అలాగే కారం కూడా మీకు ఎంత స్పైసీనెస్ కావాలనుకుంటే అంత వేసుకుని, నేనైతే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం. ధనియాల పొడి, నెక్స్ట్ ఇది మీట్ మసాలా. ఇది ఆప్షనల్, వేసుకోవచ్చు. నేనైతే 2 మసాలాలు వేసుకుంటా. ఇదొకటి చికెన్ మసాలా, గరం మసాలా, పెరుగు వేసుకున్నాము. కర్డ్ వేసుకునే ముందు 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. మనము ఈ కర్డ్లోనే ఇదంతా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒక ½ అన్ అవర్ అయినా పెట్టుకోవాలి. 1 అవర్ అట్లా ఎక్కువ సేపు పెట్టుకున్నా పర్లేదు. నేనైతే ఇప్పుడు ఒక ½ అన్ అవర్ మాత్రమే పెట్టుకున్నా, నాకు అంత టైం లేదు కాబట్టి. కొద్దిగా ఇందులో పసుపు వేసుకోవాలి. ఇందులో నేను పసుపు, పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసుకొని మిక్స్, ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసుకున్నా. ఇప్పుడు దీన్ని మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఒక ½ అన్ అవర్ ముందు అయితే నేను ఇది మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నా. ఎక్కువసేపు కూడా పెట్టుకోవచ్చు. ఒక 1 అవర్ ముందు కూడా పెట్టుకుంటే ఇంకా మంచిగా మ్యారినేట్ అవుతుంది. నాకు ఇప్పుడు టైం లేదు కాబట్టి ఓన్లీ ½ అన్ అవరే పెట్టుకుంటున్నాను. ఇదంతా మంచిగా మసాలాలు అన్నీ పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అని చెప్పండి. మనం ఎక్కువ బిర్యానీలోకి ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కదా, కానీ ఇది డైరెక్ట్ కర్రీకి నేను ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నా. చికెన్ అంటే ఎవరికి ఇష్టం, సండే స్పెషల్ మీరు ఏం చేసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా కామెంట్ చేసి చెప్పండి నాకు. నీట్గా మొత్తం అన్ని కింద మనం వేసుకున్న మసాలాలన్నీ కలిసేటట్టు
వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మొత్తం మిక్స్ చేసి అయితే పెట్టుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం మంచి కలర్ రావాలని కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మ్యారినేట్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు కొత్తిమీర ఫుడ్ కలర్ అయితే నీట్గా కలిపేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పుదీనా మెంతం కట్ చేసి కడిగి పక్క పెట్టేసుకుంటున్నాను. ఇందులో పుదీనా మెంతం కూడా వేసుకోవాలి అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పుదీనా మెంతం కడిగి తీసి పక్కన. ఓకే అండి, ఇప్పుడు ఇందులో ఆనియన్ కట్టర్లో కొన్ని పచ్చిమిర్చి దాంతోపాటు ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను, అంటే చిన్న చిన్నగా కట్ చేసుకోవడానికి. పచ్చిమిర్చి మీరు ఎక్కువ స్పైసీనెస్ కావాలనుకుంటే ఎక్కువనే తీసుకోండి. నేను ఒక 7-8 తీసుకున్నాను. మీకు అసలుకే వద్దు, అవాయిడ్ చేయాలనుకుంటే కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ కూడా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి ఒకే దగ్గర కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువనే పడుతుంది కాబట్టి నేను ఆయిల్ ఎక్కువనే వేసుకుంటున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే హీట్ అయిపోయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి.
ఆనియన్స్, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నాం కదా అందులో వేసుకొని, అది దాంతోపాటుగా ఇందాక పుదీనా మెంతం మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి. నాన్ వెజ్లో దేనికైనా పుదీనా మెంతం వేసుకుంటే బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు కొద్దిగా ఇందాక మనం అందులో పసుపు యాడ్ చేసుకున్నాము, ఇక్కడైతే కొద్దిగానే వేసుకున్నాం. అలాగే ఇప్పుడు బగారాకు వేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక 2 minutes తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని స్టవ్ చిన్న పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న పెట్టుకొని మొత్తం కలిపేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఒక 10 to 15 minutes అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇదంతా మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 to 15 minutes అయితే కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి వదిలేయాలి. మూత పెట్టేసేయాలి. ఒక 10 to 15 minutes అయితే చాలు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంతసేపు మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి పర్లేదు. ఓకే అండి, ఇప్పుడైతే చూస్తాము. 10 minutes తర్వాత చూస్తున్నా మన కర్డ్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. మళ్ళీ ఇంకొక 10 minutes పెడితే వాటర్ అంతా పోయి మన చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే అండి, ఇప్పుడైతే చూద్దాము. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఒకవేళ వేసుకుంటే కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడే కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి నేను ఇప్పుడైతే వేస్తలేను. కంప్లీట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ చికెన్ని చూసి ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి. నాకు ఈ వీడియో ఎలా ఉందనేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి, మన చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనలీ మన మ్యారినేట్ చికెన్ ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. ఈ చికెన్ ఎవరైతే ట్రై చేశారో కామెంట్ చేయండి. చికెన్ ప్రాసెస్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి.
ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.